దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధ ఆరాధనను ప్రారంభ ప్రార్థనతో మనం ప్రారంభించుకొనక ముందు ఈ పరిశుద్ధ ఆరాధనలో మనం ధ్యానం చేసుకుని పోయే అంశము క్రైస్తవుని చేతిలో క్రొత్త బైబిలు అనేటటువంటి అంశపు పేరులో నుండి ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఈ దినము నుండి ఈ ఆరాధన నుండి ప్రియా దేవుని బిడ్డలారా, పాత నిబంధనలో యెహోవా దూత యేసుక్రీస్తా లేక యెహోవాయా అనేటటువంటి ఆధ్యాత్మిక సందేశాన్ని మనం ధ్యానం చేసుకుని పోతున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ ఆధ్యాత్మిక సందేశములో నుండి అనేకమైనటువంటి విషయాలు మనం తెలుసుకోబోతున్నాం ప్రియా దేవుని బిడ్డలారా. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మరి క్రొత్త బోధలు మనం వింటూ ఉన్నాం. ఏమండి, మరి యేసు ప్రభువారు పాత నిబంధనలో కూడా ఆయన మరి తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, అదే సమయంలో కుమారుడైన క్రీస్తుగా పాత నిబంధనలో క్రీస్తు ఉన్నాడనే భయంకరమైనటువంటి బోధలు మనం వింటూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఇలాంటి బోధలకు సరైనటువంటి సమాధానాలు మనం తెలుసుకోవాలి. ఇంతకీ పాత నిబంధనలో యేసు ప్రభువారు ఉన్నారా లేరా, పాత నిబంధనలో మరి యొక్క యెహోవా దూతగా పిలువబడిన వారు ఎవరు అనేటటువంటి విషయాలు మనకు తెలియపరచబడాలంటే తప్పక కొంతకాలం సుదీర్ఘకాలం ఈ విషయాల మీద వాక్య పరిశోధన మనకు ఎంతైనా అవసరము. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ ఆధ్యాత్మిక సందేశంలోంచే మరి అనేకమైనటువంటి ఆత్మీయ విషయాలు కూడా మనం నేర్చుకోబోతున్నాం, తెలుసుకోబోతున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, అనేకమైనటువంటి ఆత్మీయ విషయాలను ప్రభు మనకి తెలియపరచబోతూ ఉన్నారు. కనుక ప్రతి ఒక్కరూ ప్రార్థనాపూర్వకంగా ఈ యొక్క ఆధ్యాత్మిక సందేశాలను ఫాలో అవుతూ మరి వాక్యానుసారమైన బోధ, స్వచ్ఛమైనటువంటి బోధ మరి మీరు తెలుసుకోవాలని ప్రభు సేవకునిగా నేను ఆశపడుతున్నాను. మరి యొక్క యెహోవా దూతగా పిలువబడింది ఎవరో ప్రియా దేవుని బిడ్డలారా, మీరు ఈ ఆధ్యాత్మిక సందేశాలను ఫాలో అవటం ద్వారా మరి ఈ విషయాలన్నిటి ద్వారా మీకు తెలియలేని ఎన్నో విషయాలు మీకు తెలియపరచబడతాయి. రండి ప్రియా దేవుని బిడ్డలారా, ప్రారంభ ప్రార్థనతో ఈ పరిశుద్ధ ఆరాధనను ప్రారంభించుకుందాం. నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని తల ఉంచి ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. మహోన్నతుడా, మరి మా యొక్క ఈ ఆరాధనను ఇగో ప్రభా మరి ప్రారంభ ప్రార్థనతో ప్రారంభించుకోవడానికి మీరు మాకు ఇస్తున్న కృపను బట్టి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ వారమంతా మీరు మేడల చూపిన కృప, మీరు మేడల చేసిన కార్యాలను బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. నీ వాక్యములో వ్రాయబడినట్లు అయ్యా నీవు చేసిన మేలులు మేము మరొక కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి ప్రభువా ఈ విధముగా నీ సన్నిధి ద్వారా అయ్యా ఇగో ప్రభువా నీ చిత్తాన్ని నెరవేర్చి గొప్ప భాగ్యాన్ని ఈ ఆరాధన ద్వారా మీరు మాకు అనుగ్రహిస్తున్నందుకు మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. మా ఈ ఆరాధనను ప్రభువా అయ్యా మరి మేము షూట్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తుండగా వీక్షిస్తున్న మా ఆత్మీయులకు మా ఈ ఆరాధన మేలుకరముగా, దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా మార్చి వాక్యానుసారమైనటువంటి స్వచ్ఛమైనటువంటి బోధ అయ్యా ఇగు నీ ప్రజలకు మా ఈ ఆరాధన ద్వారా అయ్యా మీ ఆత్మ ద్వారా మీరు తెలియపరుస్తున్నందుకు మీకు స్తుతులు చెల్లిస్తూ ఈ యొక్క ఈ ఆరాధన కూడా వారి ఆధ్యాత్మిక జీవితాలకు మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మార్చి అయ్యా తెలియలేని ఎన్నో విషయాలు నీ వాక్య వెలుగులోంచి మీ ఆత్మ ద్వారా మా అందరికీ మీరు అయ్యా నేర్పమని, బోధించమని, తద్వారా నీ నామానికి మహిమ తెచ్చుకున్నామని, ఈ ఆరాధన ప్రారంభం మొదలుకొని ముగింపు వరకు మీ ఆత్మ అధ్యక్షతలో నడిపించి తద్వారా నీ నామానికి గొప్ప ఘనత తెచ్చుకున్నామని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధన ఈ ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించిన ఆత్మీయులకు మీ అందరిని బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ఈ ఆరాధన క్రమంలో మనం ముందుకు వెళ్ళిపోతున్నాం. ఈ ఆరాధనలో ఒక ప్రత్యేకమైన కృతజ్ఞతాస్తుతి కీర్తన ద్వారా ప్రభు నామాన్ని గణపరచవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో బెసలేలుని ఆహ్వానిస్తూ ఉన్నాను. బెసలేలు వచ్చి ఒక ప్రత్యేకమైన కృతజ్ఞతాస్తుతి కీర్తన ద్వారా ప్రభు నామాన్ని గణపరుస్తున్నప్పుడు తనతో పాటు కలిసి మహోన్నతుడు, సర్వశక్తిమంతుడైన దేవుని ఈ ఆరాధనలో మనం గణపరుస్తూ ఈ ఆరాధనలో మనం ముందుకు వెళ్ళిపోతాం. ఈ సమయంలో ఒక ప్రత్యేకమైన కృతజ్ఞతాస్తుతి కీర్తన ద్వారా ప్రభు నామాన్ని ఆరాధనలో గణపరచవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో బెసలేలుని ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీ దయలో
దేవుని బిడ్డలారా, బెసలేలు వచ్చి ఒక ప్రత్యేకమైన కృతజ్ఞతాస్తుతి కీర్తన ద్వారా ఈ ఆరాధనలో ప్రభునామాన్ని గణపరిచినప్పుడు తనతో పాటు కలిసి మహోన్నతుడు సర్వశక్తిమంతుడైన దేవుని ఈ యొక్క ఆరాధనలో మహిమపరిచిన గణపరిచిన మరి దూర ప్రాంతాల్లోంచి ఆన్లైన్ ద్వారా మీరు చూస్తూ ఉన్నప్పటికీ ప్రియా దేవుని బిడ్డలారా, మీరు కూడా పాల్గొని ఏకీభవిస్తూ ప్రభునామాన్ని గణపరుస్తున్న ఆత్మీయులకు మీ అందరిని బట్టి ఒక ప్రత్యేకమైన కృతజ్ఞతాస్తుతి కీర్తన ద్వారా ఈ ఆరాధనలో ప్రభునామాన్ని గణపరిచిన బెసలేలను బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇది ఆరాధన సమయం. దేవుడు మన జీవితాలకు చేసిన మేలులు ఉపకారాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ నిండు హృదయంతో ఆత్మతో సత్యముతో యథార్థమైన హృదయాలతో ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే సమయం, స్తుతియాగము అర్పించవలసినటువంటి సమయం. ప్రియా దేవుని బిడ్డలారా, ఆయనను ఆత్మతో సత్యముతో ఆరాధిస్తూ ఆయన నామాన్ని గణపరచవలసిన సమయం. ఆయన చేసిన మేలులను మనం తలపోసుకుంటూ పూర్ణ హృదయంతో పూర్ణ బలముతో పూర్ణాత్మతో ఆయనకు మహిమ ఘనత ప్రభావాలు చెల్లించే సమయం. రండి ప్రియా దేవుని బిడ్డలారా, మనందరం కూడా కలిసి దేవుడు ఈ వారంలో మన ఎడల చేసిన మేలులు ఉపకారాలకు ప్రతిగా నిండు హృదయముతో ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ ఆరాధనలో మనం ముందుకు వెళ్ళిపోదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములు 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 స్తోత్రములు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆశ్చర్యకరుడా, నీకు స్తోత్రములు. ఆలోచనకర్త నీకు స్తోత్రములు. నిచ్చుడగు తండ్రి నీకు స్తోత్రములు. సమాధానకర్త బలవంతుడైన గొప్ప దేవుడా, నీ ఘనమైన నీ పరిశుద్ధ నామానికి వేలాది వందనములు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. మౌనతుడై ఈ వారమంతయు కూడా నీ సజీవమైన బలిష్టమైన పరిశుద్ధమైన హస్తాల క్రింద నన్ను మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడి అయ్యా మమ్మల్ని పోషించిన దేవుడా, మా ఆరోగ్యాల మా ఆయుస్సులను దీవించిన దేవుడా, మా అక్కరల అవసరతలు తీర్చిన దేవుడా, మా విశ్వాసాన్ని బలపరిచిన దేవుడా, ప్రయాణాల్లో మీ సన్నిధి కాపుదల భద్రత మాకు దయచేసిన దేవుడా, మీ తలపెట్టిన కార్యాలను సఫలపరిచిన దేవా, నీకు మహిమ చెల్లిస్తూ ఉన్నాం. దేవా, ఈ ఆరాధనలో నాతో పాటు కలిసి నీ కృపను దయను జ్ఞాపకము చేసుకుంటూ ఆత్మతో సత్యముతో అయ్యా ఇగో యథార్థమైన హృదయాలతో నేను ఆరాధిస్తున్నా. అయ్యా నీవు చేసిన మేలులకు ప్రతిగా కృతజ్ఞతాస్తుతులు, నీవు చూపిన కృపకు ప్రతిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. మా ప్రియులందరిపై నిండారని మీ దీవెనలు దిగనమని వేడుకొనిచున్నాం. ప్రతి ఒక్కరిపై మీ దీవెన వర్షమును కృమ్మరించమని సందులో ప్రార్థిస్తున్నా. ఆరాధన చేస్తుండగా ఆరాధన మీరు స్వీకరించండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన మా దేవా, అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతుము నిన్నే. అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతుము నిన్నే. ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆమేన్. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, బలమైన దేవా నిచ్చుడవగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం. ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆమేన్. మహోన్నతుడా, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. ఈ ఆరాధనలో నాతో పాటు కలిసి నీ కృపను దయని జ్ఞాపకం చేసుకుంటూ అయా నీ నామాన్ని గణపరిచినటువంటి మా ప్రియులందరిపై అయా మీ దీవెన వర్షాన్ని కృంభరించినందుకు మీకు స్తుతులు చెల్లిస్తూ చేయబడిన ఈ స్తుతి ఆరాధనను అయా మీరు మాత్రమే స్వీకరించమని ప్రభువా మమ్మల్ని మరొకసారి మీ పరిశుద్ధాస్తాలకు సమర్పించుకుంటూ జరగబోతున్నటువంటి కార్యక్రమం అంతటిలో మీ ఆత్మ సహాయం మాకు దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఆరాధనలో నాతో పాటు కలిసి దేవుడు చేసిన మేలులు ఉపకారాలు జ్ఞాపకము చేసుకుంటూ ఆత్మతో సత్యముతో ప్రభునామాన్ని గణపరిచిన ఆత్మీయులకు మీ అందరిని బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ప్రియా దేవుని బిడ్డలారా, లోకములో ఎన్నో రకాలైనటువంటి వార్తలు మనం వింటున్నాం.
ఎక్కడ చూసినా శాంతి లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు. రకరకాల సమస్యల మధ్య ఎంతోమంది నలిగిపోవడమే కాకుండా వాటి ముందు ఓడిపోతూ, లొంగిపోతూ, వంగిపోతూ ప్రియా దేవుని బిడ్డలారా చివరికి సమస్యలే మనుషులను మృంగివేస్తున్నాయి, సమస్యలే మనుషులను జయిస్తూ ఉన్నాయి. ప్రియా దేవుని బిడ్డలారా చివరికి మానసిక ఒంటరితనం ముందు అనేకులు ఓడిపోతూ ప్రియా దేవుని బిడ్డలారా ఆత్మహత్యలతో ఎన్నో జీవితాలు ముగించబడుతున్నాయి. మరి ఎంతోమంది ప్రియా దేవుని బిడ్డలారా హత్యలు చేయబడుతున్నారు. మరికొంతమంది యాక్సిడెంట్ ప్రమాదాలలో ఆ ప్రమాదాల్లో మరణించడం జరుగుతుంది. ఎంతోమంది ఆకలి సమస్యలు, ఎంతోమంది దీర్ఘకాల రోగాలతో పీడించబడుతున్నారు. అనేకులు ప్రియా దేవుని బిడ్డలారా ఆర్థిక సమస్యలు, ప్రియా దేవుని బిడ్డలారా అనేకులకు భవిష్యత్తును గూర్చిన చింత. ఇలాంటి పరిస్థితుల నడుమ ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యాలు మన పట్ల మనం విశ్వసించినటువంటి దేవుడు చేస్తూ మనల్ని ఈ విధంగా తలగా పైవారిగా ఉన్నతమైన వారిగా సమస్త జన్మల కంటే ప్రియా దేవుని బిడ్డలారా సమాధానకరమైన స్థితిని, నెమ్మదికరమైన స్థితిని, ప్రశాంతకరమైన స్థితిని, సురక్షితమైన స్థితిని, క్షేమకరమైన స్థితిని అనుభవించడానికి దేవుడు కృప చూపుతున్న విధానాన్ని బట్టి తప్పక నీవు నేను మనందరం కూడా ఈ విధముగా ఆయన గణపరచుట ఎంతైనా మన కుటుంబాలకు, మన సంఘాలకు ఆశీర్వాదకరమైన స్థితి అని ప్రభు పేరట నేను మరొకసారి తెలియపరుస్తున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా ఈ ఆరాధనలో నాతో పాటు కలిసి ప్రభువును గణపరిచిన ఆత్మీయులకు మీ అందరిని బట్టి మరొకసారి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుని పోతున్నాం. దేవుడు మనతో మాట్లాడే సమయం. ప్రియా దేవుని బిడ్డలారా మనుషుల మాటలు ఏ రకమైన మేలు మనకు చేయలేవు. మనుషుల మాటలు నమ్మదగినవి కావు, అవి యథార్థమైనవి కావు. ప్రియా దేవుని బిడ్డలారా మనుషుల మాటలు మోసం చేసేవి. మనుషుల మాటలు ప్రియా దేవుని బిడ్డలారా వారి యొక్క సొంత కోరికలను నెరవేర్చుకోవడానికి ప్రియా దేవుని బిడ్డలారా వారి యొక్క స్వార్థ ప్రయోజనాల కొరకై ఆ రకరకాల ఇచ్చకపు మాటలు వారు మాట్లాడుతూ ప్రియా దేవుని బిడ్డలారా వారు మోసం చేస్తారు, వంచిస్తూ ఉంటారు. ప్రియా దేవుని బిడ్డలారా గనుక ఆ మాటలు మనకు మోసం చేసేవే కానీ మేలు చేసేవి కావు. ప్రియా దేవుని బిడ్డలారా దేవుని మాటలు మానసిక నెమ్మదిని, మన విశ్వాసాన్ని బలపరచడమే కాకుండా ప్రియా దేవుని బిడ్డలారా మనం ఒక మంచి మార్గంలో ముందుకు నడుచున్నట్లు, మేలుకరమైన మార్గంలో మనం ముందుకు నడుచున్నట్లు దేవుని యొక్క మాటలు మనకి జ్ఞాన హృదయాన్ని కలుగు చేస్తాయి, వివేక హృదయాన్ని కలుగు చేస్తాయి, వివేచన హృదయాన్ని కలుగు చేస్తాయి. కనుక దేవుని యొక్క బోధ, దేవుని మాటలు మనకి ఎంతైనా అవసరము. దేవుని మాటలే మన బాధల్లో మనకి నెమ్మదిని కలుగు చేసేవి. ఇటువంటి దేవుని మాటలు వినడానికి ప్రియా దేవుని బిడ్డలారా ఆయన పరిశుద్ధతలో ప్రియా దేవుని బిడ్డలారా ఆయన కోరే ఆత్మీయతను కలిగి జీవించులాగున మనల్ని నడిపించే దేవుని మాటల కొరకై మన హృదయాలను ప్రార్థనాపూర్వకంగా మనం సిద్ధపరచుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా విత్తబడబోయే వాక్యం కొరకు ప్రార్థన చేయవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో జాన్ బాబుని నేను ఆహ్వానిస్తున్నాను. జాన్ బాబు వచ్చి విత్తబడబోయే వాక్యం కొరకు ప్రార్థిస్తున్నప్పుడు ప్రార్థనాపూర్వకంగా మీ హృదయాలను దేవుని యొక్క వాక్యం కొరకై సిద్ధపరచుకునవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుతున్నాను. ఈ సమయంలో వాక్యం కొరకు ప్రార్థన చేయవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో జాన్ బాబుని ఆహ్వానిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా ఇప్పటి వరకు జరిగిన ఈ ఆరాధన కార్యక్రమంలో మాతో పాటు ఏకీభించిన మీ అందరిని బట్టి ప్రభువుకి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం కొరకే మనల్ని మనం సిద్ధపరచుకుందాం. వాక్యం కొరకు ప్రార్థిస్తున్న నాతో పాటు మీరందరూ ఏకీభవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అనేసియా, నీ ఘనమైన నామానికే మహిమ, ఘనత, ప్రభావం చెల్లించున్నాం దేవా. ఇప్పటి వరకు జరిగిన ఈ ఆరాధనలో మాతో పాటు తోడుగుండి నడిపించిన దేవా, మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన వేసా. ఆరాధనలో నీ అభిషేకాన్ని ఇక్కడ కుమరించినందుకు మీకే వేలాది వందనములు చెల్లించిన దేవా. ఈ సమయంలో వాక్యాన్ని ధ్యానించుకోబోతుండగా వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరు వాక్యాన్ని శ్రద్ధగా వినేలా మీరు కార్యాన్ని జరిగించండి. వాక్యాన్ని వివరించి తెలియజేస్తున్న దైవజనుడిపై నీ అభిషేకం నుంచి అద్భుతమైన వాక్య వివరాన్ని వారందరికీ అందజేయగలిగేలా మీరు కార్యాన్ని జరిగించండి. వాక్యం ద్వారా వింటున్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి, దర్శించండి. వారిలో ఏ ఆత్మీయ బలహీనత ఉన్నా సరే దాన్ని సరిదిద్దుకొని నీవు కోరే ఆత్మీయతలోనికి వారు రాగలిగేలా మీరు కార్యాన్ని జరిగించండి. దేవా మీకు మొరపడుతున్నాను దేవా, ఈ ఆరాధన ముగింపు వరకు తోడైన ముందుకు నడిపించమని మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా వాక్యం కొరకు జాన్ బాబు ప్రార్థించినప్పుడు ప్రార్థనలు ఏకీవించి ప్రార్థనాపూర్వకంగా మీ హృదయాలను దేవుని యొక్క వాక్యం కొరకై సిద్ధపరచుకున్న మిమ్మును బట్టి, అదేవిధముగా భారభరితమైన హృదయంతో వాక్యం కొరకు ప్రార్థన చేసినటువంటి జాన్ బాబును బట్టి
దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధనకు ముందే మన అంశాన్ని మీకు తెలియపరచడం జరిగినది. మరొకసారి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకునబోచున్నాం కనుక మీ నిమిత్తమై ఈ పరిశుద్ధ ఈ ఆరాధనలో మనం ధ్యానం చేసుకునబోయే అంశాన్ని నేను మీకు తెలియజేయాలని ప్రభు సేవకునిగా నేను ఆశపడుతున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే మనం తీసుకున్నటువంటి అంశము ప్రియా దేవుని బిడ్డలారా, క్రైస్తవుని చేతిలో క్రొత్త బైబిలు. ఇదే ఈ అంశము పేరులో సుదీర్ఘకాలంగా ఎన్నెన్నో విషయాలను మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతుంది. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ అంశాన్ని మనం కొనసాగిస్తూ ప్రియా దేవుని బిడ్డలారా, మరొక నూతనమైనటువంటి ఆధ్యాత్మిక సందేశంగా ప్రియా దేవుని బిడ్డలారా, ఈ ఆరాధన నుండి ప్రియా దేవుని బిడ్డలారా, పాత నిబంధనలో యెహోవా దూత యేసుక్రీస్తా లేక యెహోవాయా అనేటటువంటి ఆధ్యాత్మిక సందేశాన్ని మనం ధ్యానించుకొనబోచు ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మరి మా ఈ ఆరాధన ద్వారా ఈ విషయాన్ని మీ ముందుకు తీసుకొని రావడానికి ప్రధాన కారణం ఏమిటంటే ప్రియా దేవుని బిడ్డలారా, గత కాలంలో ఒక దైవజనుడు ఆదికాండం 16వ అధ్యాయంలోని విషయాలను పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లోంచి చెప్పుచూ ప్రియా దేవుని బిడ్డలారా, ఆదికాండం 16వ అధ్యాయంలో యెహోవా దూతను మనం చూస్తున్నాము అని ఆయన చెప్తూ ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఈ యెహోవా దూత ఎవరో కాదు, యెహోవా ప్రతినిధిగా లేకపోతే యెహోవా దేవుని ప్రతినిధిగా ఆగర దగ్గరకు పంపబడిన యేసుక్రీస్తు అని చెప్పడం జరిగి ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సమయంలో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు నేను మీకు తెలియపరుస్తూ ఈ ఆధ్యాత్మిక సందేశంలోనికి మనం వెళ్ళిపోదాం. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే దేవుని యొక్క వాక్య ప్రకారంగా మనం చూస్తున్నప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిలును ఏమండి యూదులు కానీ అదేవిధముగా క్రీస్తుని విశ్వసించిన క్రైస్తవులు కానీ ప్రియా దేవుని బిడ్డలారా, మరి ప్రామాణిక గ్రంథంగా ఎంచుటను మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అయితే మరి మరి యూదులు కానీ లేక మరి ప్రియా దేవుని బిడ్డలారా, క్రీస్తుని విశ్వసించిన క్రైస్తవులు కానీ ప్రామాణిక గ్రంథముగా ఎంచినటువంటి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథము ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఆ దైవజనుడు చెప్పినటువంటి బోధను ఏమండి బలపరచటలేదు, ప్రోత్సహించటలేదు. ప్రియా దేవుని బిడ్డలారా, అంగీకరించటలేదు. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఆ ఒక బోధను ఎట్టి పరిస్థితుల్లో ఏమండి బలపరచట్లేదు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అదేవిధంగా ప్రియా దేవుని బిడ్డలారా, మరి క్రొత్త నిబంధనలో యెహోవా దూత యేసుక్రీస్తుగా ఏమండి పాత నిబంధనలో ఉన్నాడనేటటువంటి లేఖన ఆధారాలు కూడా ప్రియా దేవుని బిడ్డలారా, క్రొత్త నిబంధనలో ఎక్కడా మనకి కనబడవు. ఈ విషయాలు గమనించండి. ఎందుకంటే ప్రియా దేవుని బిడ్డలారా, యెహోవాయే యేసుక్రీస్తుగా వచ్చినప్పుడు పాత నిబంధనలో ప్రియా దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు యెహోవా దూతగా ఉన్నాడని ఏమిటి చెప్పడం అది పచ్చి అబద్ధమని ప్రభు సేవకునిగా నేను మీకు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. అయితే యెహోవాయే యేసుక్రీస్తుగా వచ్చి ఉన్నాడని పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిలు ఏమిటి స్పష్టంగా మనకి తెలియపరుస్తుంది. ఈ విషయాలు యెషయా గ్రంథం 40వ అధ్యాయం 3వ వచనం, మత్తయి 3:3 మీరు పోల్చి చూస్తే ఈ విషయాలు తెలియపరచబడతాయి. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 31 నుండి 34, అదేవిధముగా మత్తయి సువార్త 26-28, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23-28 వచనాలు మీరు పోల్చి చూస్తే ఈ విషయాలు మీకు తెలియపరచబడతాయి. యోహాను సువార్త 8:24, ప్రియా దేవుని బిడ్డలారా, తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16 ద్వారా యెహోవాయే యేసుక్రీస్తుగా వచ్చాడనే ప్రియా దేవుని బిడ్డలారా, ఆ ఒక ఏకైక దేవుని గురించినటువంటి విషయాలు మనకి తెలియపరచబడుతుంటాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. ఎందుకంటే చాలామంది దేవుని యొక్క వాక్యాన్ని సరైన రీతిలో అర్థం చేసుకోక ఏమంటే దేవుని యొక్క వాక్యాన్ని తప్పులుగా బోధించేటటువంటి బోధకులను మనం చూస్తూ ఉన్నాం, బోధలను మనం వింటూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే పాత నిబంధనలో యెహోవా దూత అని వ్రాయబడిన ప్రతి స్థలములలోనూ యేసుక్రీస్తు ప్రియా దేవుని బిడ్డలారా యెహోవా దేవుని ప్రతినిధిగా పంపబడ్డాడని దీని అర్థమా అంటే కానే కాదని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, ఒకవేళ యేసు ప్రభువారు పాత నిబంధనలో యెహోవా దేవుని ప్రతినిధిగా పంపబడినట్లయితే ఆయన రాబోచున్నవాడని ప్రవక్తలు ప్రవచించవలసిన అవసరము లేదు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. ఎందుకంటే పాత నిబంధనలో ఆయన తరచూ వచ్చుచూ పోచున్నవాడైతే ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన పుట్టుకను గూర్చి ప్రవక్తలు మరి ప్రవచించడం ఎందుకు? ఈ విషయాన్ని గమనించండి. ఆయన ఎప్పుడు పుడతాడనే ఎదురుచూపులు ఎందుకు? ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి ఎదురుచూపులు చూడవలసిన పని కూడా లేదు. మరి ఎదురుచూపులు ఎందుకు చూశారు అంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి ఆయన రాబోచున్నవానిగా మాత్రమే పాత నిబంధనలో ఆయన ప్రకటించబడ్డారు. ఎవరు అంటే యేసు ప్రభువారు. ఈ విషయాలు గమనించండి.
అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన పుట్టుకను ప్రవక్తల ప్రవచనముల నెరవేర్పుల పుట్టుకగా ప్రత్యేకంగా గుర్తించడం ఎందుకు? ఈ విషయాన్ని గమనించండి. ఇలా గుర్తించడం అవసరం లేదు. కారణం ప్రియా దేవుని బిడ్డలారా, పాత నిబంధనలో యెహోవా దేవుని ప్రతినిధిగా యేసుక్రీస్తు వచ్చుచు మరి పోవుచున్న ఆ వాడైతే ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి అలా గుర్తించవలసిన అవసరం లేదు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, పాత నిబంధనలో యెహోవా దేవుని ప్రతినిధిగా ఏమండి పిలువబడినటువంటి ఈ యెహోవా దూత యేసుక్రీస్తు కానే కాదని మనం తప్పక తెలుసుకోవాలి. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, పాత నిబంధనలో యేసుక్రీస్తు లేరు అని మనం తప్పక తెలుసుకోవాలి. పాత నిబంధనలో సృష్టికర్త అయినటువంటి ఏకైక దేవునిగా యెహోవా మాత్రమే పిలువబడ్డాడు. ప్రియా దేవుని బిడ్డలారా, అదేవిధంగా యెహోవా దేవుడు కూడా తాను తప్ప వేరొక దేవుడు లేడని తన గూర్చి ప్రియా దేవుని బిడ్డలారా తన పరిశుద్ధ ప్రవక్తల ద్వారా ఏమండి తన ప్రజలకు తెలియపరచుటను మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విషయాలు ప్రియా దేవుని బిడ్డలారా నిర్గమకాండం 20వ అధ్యాయం 3లో మనం చూస్తున్నప్పుడు ఏమండి నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు అని ప్రియా దేవుని బిడ్డలారా మరి ఇశ్రాయేలు ప్రజలకు ఒక ఆజ్ఞగా మరి ఏకైక దేవుడు చెప్పినట్లు మనం చూస్తూ ఉంటాం. అంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఇతర విశ్వాసాలకు చెందినటువంటి ఏ విశ్వాసమును ఇశ్రాయేలీలు వారికి దేవునిగా కలిగి ఉండకూడదని మరి ప్రభు ఆజ్ఞ ఇచ్చినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, విషయాలు గమనించండి. ప్రియా దేవుని బిడ్డలారా, అదేవిధంగా మరి యెషయా గ్రంథం 44వ అధ్యాయము 6, 24, 45వ అధ్యాయం 5, 7, 18, 14, 21, 22 వచనాలు మీరు చూస్తే ఏమండి పాత నిబంధనలో ఉన్న ఏకైక ఏమండి సృష్టికర్త అయినటువంటి యెహోవా దేవుడు నేను తప్ప వేరొక దేవుడు లేడని ఆయన చెప్పుటను మనం చూస్తూ ఉంటాం. పాత నిబంధనలో ఏకైక దేవునిగా యెహోవా దేవుడు మాత్రమే ఉన్నాడు అనే విషయాన్ని మనం తప్పక తెలుసుకోవాలి. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, పాత నిబంధనలో యెహోవా దూత యేసుక్రీస్తు అని చెప్పడం ఇది ఒక కల్పిత బోధ. అదే విధముగా దేవుని యొక్క వాక్యాన్ని బాగుగా చదవని వారి యొక్క బోధ, దేవుని వాక్యాన్ని బాగా అర్థమును చేసుకొనని వారి బోధ, దేవుని వాక్యాన్ని బాగా నేర్చుకొనని వారి బోధయే అని మనం తప్పక తెలుసుకోవాలి. ఏ బోధ అంటే యెహోవా దూత యేసుక్రీస్తు అని బోధించే ఏమండి బోధకుల బోధ అని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ముందుగా మనం పాత నిబంధనలో యేసుక్రీస్తు యెహోవా దూతగా వచ్చుచు పోవచ్చున్నవానిగా నున్నాడో లేక రాబోచున్నవానిగా ప్రవక్తలు ప్రవచించి ఉన్నారో ప్రియా దేవుని బిడ్డలారా మనం తెలుసుకుందాం. అయితే పాత నిబంధనలో ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి పాత నిబంధన అంతటిలో ఆయన రాబోచున్నవానిగాని వ్రాయబడ్డాడు. ఏమండి ప్రవక్తల ద్వారా కూడా ఆయన ప్రవచించబడ్డాడు. ఎలా అంటే రాబోచున్నవానిగా అని మనం తప్పక తెలుసుకోవాలి. ఈ విషయాలు మనకి ఈ విధంగా కనబడుతూ ఉంటాయి. ప్రియా దేవుని బిడ్డలారా, దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 24, 25లో మనం చూస్తూ ఉన్నప్పుడు అభిషక్తుడగు అధిపతి వచ్చే వరకు మూల భాషలో మనం చూస్తూ ఉంటాం మెస్సయా వచ్చే వరకు అని అక్కడ మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే మెస్సయా అభిషక్తునిగా ఎందుకు రాబోచున్నాడంటే ప్రియా దేవుని బిడ్డలారా తిరుగుబాటును మార్పుటకును పాపమును నివారణ చేయుటకును దోష నిమిత్తము అంటే దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును అని మనం చూడగలం. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. అంటే మరి మెస్సియా మరి ఆ అభిషక్తుడైనటువంటి రీతిలో ప్రియా దేవుని బిడ్డలారా మరి అభిషక్తుడు మరి ఆ ఒక మెస్సియా రూపంలో ఆయన వస్తూ ఉన్నాడు. అయితే క్రొత్త నిబంధనలో మెస్సియాగా వచ్చినటువంటి యేసు ప్రభువారు ప్రియా దేవుని బిడ్డలారా ఆయన ముందు ఏ పని నిర్ణయించబడింది, ఆయన ఏ పని నిమిత్తమై ఆయన వస్తూ ఉన్నారంటే ప్రియా దేవుని బిడ్డలారా ఆయన ఏ పని నిమిత్తమై ఏమండి మరి శరీరధారిగా రావాల్సినటువంటి ఆ అవసరత కుమారునిగా రావాల్సిన అవసరత ఏర్పడి ఉన్నదంటే ప్రియా దేవుని బిడ్డలారా తిరుగుబాటును మానుపుటకును పాపమును నివారణ చేయుటకును దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును అని మనం చూడగలం. అయితే ఇదే మాట ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి మరి క్రొత్త నిబంధనలో మనం చూస్తున్నప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా ఆత్మీయ అర్థంగా మనం చూస్తుంటే మరి ఎబ్రీ గ్రంథకర్త ఈ విధముగా వ్రాసి తెలియపరచుటను మనం చూడగలం. ఎబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 26లో మనం చూస్తున్నప్పుడు ఆయన యుగముల సమాప్తి యందు తన్ను తానే బలిగా అర్పించుకున్నట వలన పాప నివారణ చేటుకై ఒక్కసారే ప్రత్యక్షపరచబడినని ఏమండి యేసుక్రీస్తును గూర్చి ఎబ్రీ గ్రంథకర్త రాసి తెలియపరచుటను మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లల విషయాలు గమనించండి. అంటే సృష్టికర్తగా ఉన్నటువంటి దేవుడు పాత నిబంధనలో ఏమండి
తాను పాత నిబంధనలో ఎలా ఉండేవాడంటే మహిమగల దేవునిగా ఉన్నాడు. మహిమగల ప్రత్యక్షత మాత్రమే ప్రియా దేవుని బిడ్డలారా అనుగ్రహించాడే తప్ప ప్రియా దేవుని బిడ్డలారా మానవ శరీరముతో మనుషుల మధ్యకు వచ్చి వారితో నివసించలేదు. ఈ విషయాలు ప్రియా దేవుని బిడ్డలారా అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయం 2 ద్వారా మనకి తెలియపరచబడుతుంటాయి. ప్రియులారా ఈ విషయాలు గమనించండి. అదేవిధంగా ప్రియా దేవుని బిడ్డలారా ఆయన శరీరధారిగాను కృపాసత్య సంపూర్ణిగాను క్రొత్త నిబంధనలో ఒక్కసారే తన ప్రత్యక్షతను మానవ శరీరముతో వచ్చుట ద్వారా ప్రత్యక్ష పరచబడినట్లు క్రొత్త నిబంధనలో మనం చూస్తూ ఉంటాం. ఈ విషయాలు యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం ప్రియా దేవుని బిడ్డలారా 4-5 వచనాల్లో మనం చూస్తుంటాం. ఎబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 28, రోమీయులకు రాసిన పత్రిక 9:5 ద్వారా మనకి తెలియపరచబడుతుంటాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా దేవుడు శరీరధారిగా క్రొత్త నిబంధనలో ఒక్కసారే తనను తాను ప్రత్యక్ష పరుచుకున్నాడని పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిలు చెబుతూ ఉంటే ప్రియా దేవుని బిడ్డలారా పాత నిబంధనలో యెహోవా దూతగా యేసుక్రీస్తు తరచూ వచ్చుచూ పోవచ్చున్నవాడిగా ఆయన ఉన్నాడు అని చెప్పడం ప్రియా దేవుని బిడ్డలారా ఎంత హాస్యాస్పదము. ఇటువంటి బోధ ప్రియా దేవుని బిడ్డలారా విషయాలు గమనించండి. అయితే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెప్తుంది యెహోవాయే యేసుక్రీస్తుగా వచ్చాడని పరిశుద్ధ గ్రంథమైన బైబిలు చాలా వివరముగా తేటతెల్లగా తెలియపరుస్తుంది. ఎందుకంటే దేవుడు ఒక్కడే, ఆ ఒక్కడైనటువంటి దేవుడు ప్రియా దేవుని బిడ్డలారా పాత నిబంధనలో తండ్రిగా క్రొత్త నిబంధనలో ఆయన కుమారునిగా ఆయన వచ్చుటను మనం చూస్తూ ఉంటాం. ఈ విషయాలు తప్పక మనం తెలుసుకోవాలి ప్రియా దేవుని బిడ్డలారా. దేవుడు తన ప్రవక్తల ద్వారా కూడా తన గురించి ఏమని ఆ ఒక ప్రవచింపజేసి ఉన్నాడంటే నేను కుమారునిగా రాబోచు ఉన్నాను. ప్రియా దేవుని బిడ్డలారా విషయాలు గమనించండి. అంటే మహిమను విడిచి పరలోక మహిమను విడిచి ఆయన భూలోకానికి వస్తూ ఉన్నాడు. అంటే ఆయన యొక్క స్థానము మన పాపాల నిమిత్తమై మన దోషాల నిమిత్తమై మన శాపాల నిమిత్తమై ప్రియా దేవుని బిడ్డలారా మరి ఆయన స్థానాన్ని ఆయన తగ్గించుకుని ప్రియా దేవుని బిడ్డలారా మన వంటి రక్తమాంసాలు కలిగిన ఆ శరీరాన్ని ధరించుకొని ఈ భూలోకానికి వచ్చుటను బట్టి ప్రియా దేవుని బిడ్డలారా తను తాను ఆయన ఏ విధంగా తెలియపరుచుకున్నారంటే కుమారునిగా తెలియపరుచుకున్నారు. అదే విధముగా భూమి మీద పుట్టేటటువంటి ప్రతి ఒక్కరిని ఏమంటూ ఉంటామంటే కుమారులైతే కుమారులు అంటాం, కుమార్తెలైతే కుమార్తెలు అంటాం. ప్రియా దేవుని బిడ్డలారా ఆ ఒక మరి పేర్లు ఆ పదాలు మాత్రమే మనకి అర్థమవుతాయి. కనుక దేవుడు తనను గురించి ఈ భూలోకానికి వచ్చేటటువంటి సందర్భంలో కుమారునిగా తన గురించి తన ప్రవక్తల ద్వారా ఆయన ప్రకటించుకున్నట్లు దేవుని వాక్యములో మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా యెషయా గ్రంథం 7:14లో మనం చూస్తున్నప్పుడు కన్యక గర్భములో నుండి మరి ఇమ్మానుయేలుగా రాబోచున్న వానిగా ప్రవచించబడుటను మనం చూడగలం. ఇమ్మానుయేలు అనగా మూల భాషలో దేవుడు మనకు తోడై ఉన్నాడని అర్థమునై ఉన్నది ప్రియా దేవుని బిడ్డలారా. దీని నెరవేర్పు క్రొత్త నిబంధనలో మత్తయి సువార్త 1వ అధ్యాయం 18-20 25వ సువార్త వచ్చిన భాగాల్లో మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా మరి యేసుక్రీస్తు విషయంలో ఇది నెరవేర్పు జరిగినట్లు మనం చూస్తూ ఉంటాం. అదేవిధముగా యెషయా గ్రంథం 9:6లో ఉన్న ప్రవచన వాక్కు ప్రియా దేవుని బిడ్డలారా మరి ఆ ప్రవచన వాక్కు కూడా పరిశుద్ధ శిశువుగా పుట్టబోవు యేసుక్రీస్తు వారికి చెందినదిగా మరి మనం చూస్తూ ఉంటాం ప్రియా దేవుని బిడ్డలారా. అంటే యేసుక్రీస్తు ప్రభు వారికి చెందినదే కానీ మరి ఎవరికి కూడా అది చెందింది కాదని మనం తప్పక తెలుసుకోవాలి. ఒకవేళ ఈ ప్రవచన వాక్కు యేసుక్రీస్తుకి చెందినది కాదని ఏ బోధకుడు బోధించినా వాడు సాతాను బోధకుడే కానీ యేసు బోధకుడు కాదు. కారణం ప్రియా దేవుని బిడ్డలారా సాతానుగాడే వాడి యొక్క అంటే అలాంటి బోధకుల యొక్క మనోనేత్రాలకు గుడ్డితనాన్ని కలుగు చేసి ఉన్నాడని మనం తప్పక తెలుసుకోవాలి. ఈ విషయం కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4 ద్వారా మనకి తెలియపరచబడుతూ ఉంటుంది. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా ఈ ప్రవచన వాక్కు యేసుక్రీస్తుకి చెందిందిగా తెలియకుండా చేశాడని మనం తప్పక తెలుసుకోవాలి. అంటే యెషయా గ్రంథం 9:6లో ఉన్నటువంటి ప్రవచన వాక్కు అది మరి యేసుక్రీస్తు యొక్క పుట్టుకకు సంబంధించినటువంటి ముందుగా తన యొక్క ప్రవక్త ద్వారా ఆయన ప్రకటింపజేసినటువంటి ప్రవచన వాక్యే గాని ప్రియా దేవుని బిడ్డలారా ఇది వేరే వారికి సంబంధించినటువంటి ప్రవచన వాక్కు కాదు అని మనం తప్పక తెలుసుకోవాలి. యేసు ప్రభు పుట్టుకు మాత్రమే సంబంధించినటువంటి ప్రవచన వాక్యాన్ని మనం తప్పక తెలుసుకోవాలి ప్రియా దేవుని బిడ్డలారా. ఈ విషయాలు నేను ఎందుకు మీకు తెలియపరుస్తున్నానో మరి యొక్క విషయాల వివరణ ద్వారా నేను మీకు మునుముందుకు తెలియజేయబోతున్నాను ప్రియా దేవుని బిడ్డలారా. ఈ విషయాలు గమనించండి. ఒకవేళ యేసు ప్రభుకి చెందిందిగా ఈ ప్రవచన వాక్కుని ఏ ప్రభు సేవకుడు బోధించకపోయినా ప్రియా దేవుని బిడ్డలారా మరి వారి యొక్క మనోనేత్రాలకు గుడ్డితనాన్ని సాతానుగాడు కలుగు చేశాడని మనం తప్పక తెలుసుకోవాలి ప్రియా దేవుని బిడ్డలారా. ఈ విషయాలు
గమనించండి. మరి యెషయా గ్రంథం 9:6లో ఉన్న ఆ ఒక మరి పుట్టబోచున్నటువంటి ఆ పరిశుద్ధ శిశువుగా ఈ భూలోకానికి రాబోచున్నది యేసు ప్రభువారు అనేటటువంటి విషయాన్ని కొంతమంది బోధకులకు తెలియకుండా సాతానుగాడే గుడ్డితనాన్ని కలుగు చేశాడనే విషయాన్ని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. ఎందుకంటే ప్రియా దేవుని బిడ్డలారా, మరి సాతానుగాడు ఆత్మీయ గుడ్డితనాన్ని కలుగు చేసినటువంటి గుడ్డి కాపరులు ఉన్నారు, గుడ్డి బోధకులు ఉన్నారు, గుడ్డి ప్రవక్తలు కూడా ఉన్నారని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తుంది. యెషయా గ్రంథం 56వ అధ్యాయం 10-11 వచనాలు, మత్తయి సువార్త 23వ అధ్యాయం 26, ఇర్మీయా గ్రంథం 23వ అధ్యాయం 11-12 వచనాల్లో మనం చూస్తుంటాం. అక్కడ మనం చూస్తున్నప్పుడు ప్రవక్తలలో కూడా గుడ్డి ప్రవక్తలు ఉన్నారని మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, గాఢాంధకారములో మరి నడుచుచు పడిపోయే గుడ్డి ప్రవక్తలు ఉన్నారని అక్కడ మనం చూస్తుంటాం. వీరిని గురించి ఇర్మీయా గ్రంథం 23వ అధ్యాయం 9-28 వరకు రాయబడిన వాక్య వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, అక్కడ ప్రభు అంటాడు, నేను వారితో మరి ఆ మాటలాడకుండినను మరి వారు ప్రకటించెదరు, కలకంటిని అని చెప్పుచు నా నామమున అబద్ధములు ప్రకటించు మరి ప్రవక్తలే ఈ గుడ్డి ప్రవక్తలని దేవుడు అక్కడ తెలియజేయటను మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, విషయాలు గమనించండి. అంటే దేవుడు వారితో మాట్లాడకపోయినా దేవుడు మాతో మాట్లాడాడని చెప్తూ ఉంటారంట. మరి దేవుడు మరి కళల ద్వారా మాట్లాడకపోయినా దేవుడు కళ్ళలో చూపించాడని కూడా వారు చెప్పుచు అబద్ధాలు తెలియపరిచేటటువంటి ఆ ఒక పనికి పూనుకుంటూ ఉంటారంట. ఎవరంటే ఈ గుడ్డి ప్రవక్తలు. ఈ విషయాలు గమనించండి ప్రియా దేవుని బిడ్డలారా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, కొంతమంది గుడ్డి బోధకులు వాదన ఎలా ఉందంటే యెషయా గ్రంథం 9:6 విషయమై ఈ విధంగా ఉంది. ప్రియా దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తుకు సంబంధించిన ప్రతి ప్రవచన నెరవేర్పు దగ్గర క్రొత్త నిబంధనలో లేక క్రొత్త నిబంధన సువార్తల్లో ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగినని మరి యెషయా గ్రంథం 7:14 విషయమై క్రొత్త నిబంధనలో మరి వ్రాయబడి ఉండటం మనం చూస్తుంటాం. అదేవిధముగా మీకా ప్రవక్త ప్రవచనం కూడా క్రొత్త నిబంధనలో నెరవేర్చబడినప్పుడు ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నదనిరి అని మత్తయి సువార్త 2:5లో మనం చూస్తుంటాం. మీకా 5:2లో ఉన్నటువంటి ఆ ప్రవచనం ప్రియా దేవుని బిడ్డలారా, మరి మత్తయి 2:5లో దాని నెరవేర్పు దగ్గర మనం చూస్తుంటాం. అంటే పాత నిబంధనలో ప్రవక్త చెప్పాడు, ఆ ప్రవక్త చెప్పినట్లే ఇగో క్రొత్త నిబంధనలో ఇలా నెరవేర్పు జరిగిందని అక్కడ వ్రాయబడి ఉన్నట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, అదేవిధంగా ప్రవక్త ద్వారా ప్రభు సెలవిచ్చిన మాట నెరవేర్చబడినట్లు అని మత్తయి సువార్త 2:15లోను ప్రవక్త అయినటువంటి ఇర్మీయా ద్వారా చెప్పబడిన వాక్యము నెరవేరెను అని మత్తయి సువార్త 2:17లోను ప్రవక్తలు చెప్పిన మాట నెరవేరినట్లు ఎలాగ జరిగినని మత్తయి సువార్త 2:23లో మనం చూస్తుంటాం. ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా చెప్పబడిన వాడితడే అనియు మత్తయి సువార్త 3:3లో మనం చూస్తూ ఉంటాం. మరి ఈ విధంగా రాయబడినటువంటి విషయాలు మనకు కనబడుతూ ఉంటాయి. మరి యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6లోని ఈ ప్రవచన వాక్కు అక్కడ వ్రాయబడినటువంటి విషయాలు యేసుక్రీస్తుకే చెందినవైతే యేసు ప్రభు పుట్టినటువంటి సమయంలో యెషయా 9:6లోని వ్రాయబడినట్లు అక్కడ ప్రవచన వాక్కు మరి ఏ విధంగా రాయబడి ఉన్నదంటే అక్కడ మనం చూస్తున్నప్పుడు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిచుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని వ్రాయబడి ఉంది గనుక మరి యెషయా ప్రవక్త ప్రవచించినట్లే మరి ఆ కొత్త నిబంధనలో కూడా ఆ విధంగానే వ్రాయబడి ఉండాలి కదా. మరి ఇది ఎలా జరిగింది అని ఉండాలి కదండి. అంటే యెషయా ప్రవక్త ప్రవచించినట్లే మరి ఇది ఎలా జరిగింది, మరి ఇలాగ చెప్పబడింది యెషయా ప్రవక్త ద్వారా, మరి ఆ చెప్పబడినట్లే అక్కడ రాయబడి ఉండాలి కదా. అంటే క్రొత్త నిబంధనలో కూడా ఆశ్చర్యకరుడని, ఆలోచనకర్తని, నిత్యుడగు తండ్రిని, సమాధానకర్తని, బలవంతుడైన దేవుడని ఈ విషయాలు క్రొత్త నిబంధనలో కూడా రాయబడి అక్కడ ఉన్నటువంటి ప్రవచనంలో ఏటేటైతే రాయబడి ఉన్నాయో అవన్నీ కూడా రాయబడి ఉండాలి కదా అని మరి చెబుతూ మరి కొంతమంది ఏం చేస్తున్నారంటే అలాగా వ్రాయబడి లేవు గనుక, అంటే యెషయా ప్రవక్త 9:6లో ఎలాగైతే ప్రవచించాడో క్రీస్తు పుట్టుకకు సంబంధించిన విషయాలు, అదే విషయాలు కొత్త నిబంధనలో అక్కడ రాయబడి యెషయా ప్రవక్త ప్రవచించినట్లు యెషయా ప్రవక్త చెప్పిన మాటలు ప్రకారంగానే ఇగో ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, బలవంతుడైన దేవుడు అనేటటువంటి ఈ విషయాలు క్రొత్త నిబంధనలో కూడా వ్రాయబడి మరి అక్కడ యెషయా ఆ మాటలు ప్రవచించినట్లే క్రీస్తు విషయమై ప్రియా దేవుని బిడ్డలారా మరి యెషయా ప్రవచించినటువంటి రీతిలో రాయబడి ఉండాలి కదా.
యెషయా ప్రవచించినటువంటి ప్రవచనం ఇగో నెరవేర్పు ఇక్కడ ఇలా జరిగిందని రాయబడి ఉండాలి గనుక అలా లేదు గనుక ఈ యొక్క యెషయా గ్రంథం 9:6లో ఉన్నటువంటి ఆ ఒక మరి ఆ ప్రవచన వాక్కు ఏమండి యోధారాజు అయినటువంటి హిజ్కియాకు చెందింది అని వక్రీకరించడం జరిగింది. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. ఇది ఎంత గుడ్డి బోధో చూడండి ప్రియా దేవుని బిడ్డలారా. ఏమండి కళ్ళు, ఆత్మీయ కళ్ళు తెరవబడలేని వారి యొక్క ఏమండి బోధలు ఎలా ఉన్నాయో చూడండి. యేసు ప్రభు వారికి సంబంధించినటువంటి ఆ యెషయా గ్రంథం 9:6లో ఉన్న ప్రవచన వాక్కు పురాతన బైబిల్ పండితులందరూ యేసు ప్రభు పుట్టుకు సంబంధించింది అని ఏమండి మరి గొప్ప గొప్ప బైబిల్ పండితులు చెప్పారు. నవీన బైబిల్ పండితులు కూడా ఈ యొక్క యెషయా గ్రంథం 9:6లో ఉన్న ప్రవచన వాక్కు క్రీస్తుకు సంబంధించింది, రాబోచున్నటువంటి క్రీస్తు ఆయన పుట్టుకకు సంబంధించింది, ఆయన పరిచర్యలో ఆయన ఆశ్చర్య కార్యాలు చేస్తాడని, ఆలోచనకర్తగా ఉంటాడని, బలవంతుడైన దేవుడిగా ఉంటాడని, నిచుడగు తండ్రిగా ఉంటాడని, సమాధానకర్తగా ఉంటాడని ప్రియా దేవుని బిడ్డలారా మరి ఆయనకి సంబంధించినవిగానే యెషయా ప్రవక్త ద్వారా ముందుగా మరి క్రీస్తుని గురించి ప్రవచించబడిన మాటలని నవీన బైబిల్ పండితులు చెప్తూ ఉన్నప్పటికీ కూడా ప్రియా దేవుని బిడ్డలారా మరి చాలామంది ఏం చేస్తూ ఉన్నారంటే ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి ఈ యెషయా గ్రంథం 9:6లో ఉన్నటువంటి ఏమండి ఆ ఒక మాటను యోధారాజు అయినటువంటి హిజ్కియా పుట్టుకకు సంబంధించిన ప్రవచన వాక్కుగా చెప్పడం ఎంత హాస్యాస్పదం, ఎంత వాక్య విరుద్ధమైన బోధో చూడండి ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సమయంలో కొన్ని తలంపులు ప్రభు సేవకునిగా మరి నేను మీకు మరి తెలియజేస్తూ కొన్ని తలంపులు మీలో పెట్టాలని ప్రభు సేవకునిగా నేను ఆశపడుతున్నాను. చాలా శ్రద్ధగా ప్రార్థనాపూర్వకంగా ఈ విషయాలు మీరు వినడానికి ప్రయత్నం చేయాలని ప్రభు సేవకునిగా నేను మిమ్మల్ని కోరుతున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, ఒకవేళ యోధారాజు అయినటువంటి హిజ్కియాకు అంటే మరి ఆయన పుట్టుకకు సంబంధించినదే యెషయా గ్రంథం 9:6లో ఉన్నటువంటి ప్రవచన వాక్య అయితే ప్రియా దేవుని బిడ్డలారా బలవంతుడైన దేవుడు అనియు నిచుడగు తండ్రి అని ఎందుకు ప్రవచించబడతాడు? అంతేకాదు సమాధానకర్తయగు అధిపతి అని ఎందుకు ప్రవచించబడతాడు? ఎందుకంటే పుట్టబోవు హిజ్కియా దేవుడు కాదు కదా. ఈ విషయాలు గమనించండి. మామూలు మనిషే కదా ప్రియా దేవుని బిడ్డలారా. ఈ విషయాలు తప్పక మనం ఆలోచన చేయాలి. అంతేకాదు యెషయా గ్రంథం 38వ అధ్యాయంలో మనం చూసినట్లయితే యోధారాజు అయినటువంటి హిజ్కియాయే మరణకరమైనటువంటి రోగముతో మరి బాధించబడ్డాడు. చివరకు ఆ మరణకరమైన రోగము నుండి తాను విడుదల పొందడానికి ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి మరి ఆయన ఆ ఒక స్వస్థత కొరకు విడుదల పొందడానికి ఆయన దేవుని యొక్క కార్యం కొరకు కనిపెడుతూ ఉన్నప్పుడు ఒక సందర్భంలో యెషయా ప్రవక్త వచ్చి ఏం చెప్తాడంటే ఇగో దేవుడు చెప్పమన్నాడు, ఇగో నీవు బ్రతకవు, నువ్వు మరణమవుతావు గనుక నీ ఇల్లు చక్కబెట్టుకున్నామని దేవుడు నీకు చెప్పమన్నాడని యెషయా ప్రవక్త దేవుని యొక్క ఆ మాటగా వచ్చి హిజ్కియాకు చెప్పినప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా హిజ్కియా ఆ సమయంలో ఏం చేస్తాడంటే కన్నీటి ప్రార్థన చేసినట్లు దేవుని వాక్యములో మనం చూస్తుంటాం. ఎవరికి ప్రార్థించాడు అంటే దేవునికి ప్రార్థించినట్లు మనం చూస్తుంటాం. దేవుని స్వస్థత ఆయనకు అప్పుడు కలిగింది. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అంటే దేవుని ద్వారానే అతని ఆయుస్సు 15 సంవత్సరాలు పొడిగించబడింది. యెషయా గ్రంథం 38వ అధ్యాయం అంతటిలో మనం చూస్తూ ఉంటాం. అంటే ప్రియా దేవుని బిడ్డలారా యోధారాజు అయినటువంటి హిజ్కియాకే దేవుని అవసరత ఏమండి మరి అవసరము కాగా లేక దేవుని యొక్క అవసరత ఏర్పడగా ప్రియా దేవుని బిడ్డలారా హిజ్కియా బలవంతుడైన దేవుడు ఎలా అవుతాడు అనేటటువంటి ఆలోచనను మనం తప్పక కలిగి ఉండాలి. ఒక ప్రశ్న మనం వేసుకోవాలి. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. ఒకవేళ మరి కొంతమంది ఈ యొక్క గుడ్డి బోధకులు, అబద్ధ బోధకులు, కల్పిత బోధకులు చెప్తున్నట్లు యెషయా గ్రంథం 9:6లో ఉన్నటువంటి ప్రవచన వాక్కు అది యేసు ప్రభువుకు సంబంధించింది కాదు, మరి యోధారాజు అయినటువంటి హిజ్కియాకు సంబంధించింది. అయితే మరి యోధారాజు అయినటువంటి హిజ్కియాయే ప్రియా దేవుని బిడ్డలారా మరణకరమైనటువంటి రోగముతో ఆయన మరి బాధించబడ్డాడు, పీడించబడ్డాడు. ఈ విషయాలు గమనించండి. మరి ఆయన దేవుడైతే ఆయననే స్వస్థపరచుకోవాలి. ఆయన మరలా దేవునికి మొరపెట్టడం ఏంటి? ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. కనుక ప్రియా దేవుని బిడ్డలారా యోధారాజు అయినటువంటి హిజ్కియా మామూలు మనిషే. ఈ యొక్క యెషయా గ్రంథం 9:6లో ఉన్నటువంటి ప్రవచన వాక్కు ఆయనకి సంబంధించింది కాదు అని మనం తప్పక తెలుసుకోవాలి. ఈ విషయాలు గమనించండి ప్రియా దేవుని బిడ్డలారా. కనుక యెషయా గ్రంథం 9:6లోని ప్రవచనం ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి రాబోచున్నటువంటి అంటే సర్వమానవాళి పాప ప్రాయశ్చిత్తము నిమిత్తమై తను తానే పరిశుద్ధమైనటువంటి బలిగా అర్పించు కొనబోయేటటువంటి పరిశుద్ధ శిశువు అయినటువంటి యేసుక్రీస్తుకు చెందినదై ఉన్నది అని మనం తప్పక తెలుసుకోవాలి. ఎవరు ఈ విషయాలు మరి ఎక్కువగా తెలుసుకోవాలంటే ప్రియా దేవుని బిడ్డలారా వాక్య ప్రత్యక్షత లేని దైవ
ఏమండి ప్రత్యక్షత లేని ఏకైక నిజదేవుని ప్రత్యక్షత లేని గుడ్డి బోధకులు తప్పక తెలుసుకోవాలి. ఎందుకంటే పుట్టబోవు పరిశుద్ధ శిశువైనటువంటి యేసుక్రీస్తు వారు ఆయన పరిచర్య ప్రారంభించి యెరూషలేము పరిసర ప్రాంతాల్లో ఆయన పరిచర్యను చేస్తున్నటువంటి సందర్భంలో ప్రియా దేవుని బిడ్డలారా, ఈ యొక్క యెషయా గ్రంథము 9:6లోని ఆ ఒక ప్రియా దేవుని బిడ్డలారా మరి ఆ ప్రవచన వాక్కు, అదేవిధముగా ప్రియా దేవుని బిడ్డలారా మరి యెషయా గ్రంథం 9:1-2 వరకు ఉన్న ఈ యొక్క వాక్కులు నెరవేర్చబడుటను మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ విషయాలే మత్తయి సువార్త 4:16వ సువార్త వచ్చిన భాగంలో మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా మరి మిగతా 4 సువార్తల్లో కూడా ప్రియా దేవుని బిడ్డలారా మరి ఈ యొక్క యెషయా గ్రంథం 9:6లో ఏమండి మరి యేసు ప్రభువుకు సంబంధించినటువంటి ప్రవచన వాక్కు అయినటువంటి ఆ వాక్కు క్రీస్తులో ఏమండి అక్షరాల నెరవేర్పు క్రొత్త నిబంధనలో నెరవేర్చబడినట్లు మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ వారానికి ఈ విషయాలు ఇంతటితో నేను ముగించడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా మరి మన ఆధ్యాత్మిక సందేశమైనటువంటి పాత నిబంధనలో యెహోవా దూత యేసుక్రీస్తా లేక యెహోవాయా అనేటటువంటి ఈ ఆధ్యాత్మిక సందేశానికి సంబంధించిన మరి ఈ విషయాలకు చెందిన ఈ విషయాలు ఈ వారానికి ఇంతటితో నేను ముగిస్తూ ఉన్నాను. అయితే ప్రియా దేవుని బిడ్డలారా మరి యోధారాజు అయినటువంటి హిజ్కియా ప్రియా దేవుని బిడ్డలారా మరి ఆయన శిశువుగా, అదేవిధముగా కుమారునిగా, అదేవిధముగా ప్రియా దేవుని బిడ్డలారా మరి ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును అనేటటువంటి విషయాలతో పాటు ఆశ్చర్యకరునిగా, ఆలోచనకర్తగా, ఏమిటి బలవంతుడైన దేవునిగా, నిత్యుడగు తండ్రిగా, సమాధానకర్తగా మరి ఇవన్నీ ఆయనలో నెరవేర్పు జరిగాయా అంటే నెరవేర్పు జరగలేదని మనం తప్పక తెలుసుకోవాలి. ఈ విషయాలు గమనించండి. మరి ఈ విషయాలన్నీ ఎవరిలో క్రొత్త నిబంధనలో నెరవేర్పు జరిగాయి అంటే ప్రియా దేవుని బిడ్డలారా మరి శిశువుగా, కుమారునిగా, ఏమండి రాజ్యభారాన్ని మోసినవానిగా, ప్రియా దేవుని బిడ్డలారా ఏ రకమైన రాజ్యభారాన్ని, ఏ భారాలని యేసు ప్రభువారు మోసారో ఈ విషయాలు, మరి ఆశ్చర్యకరునిగా ఆయన ఎందుకు పిలువబడ్డాడో, ఆలోచనకర్తగా ఆయన ఎందుకు పిలువబడ్డాడో, ప్రియా దేవుని బిడ్డలారా మరి బలవంతుడైన దేవునిగా ఆయన ఎందుకు పిలువబడ్డాడో, ఏమండి నిత్యుడగు తండ్రిగా, సమాధానకర్తగా ఈ విషయాలన్నీ కూడా ఏమండి మరి యెషయా 9:6లో ఉన్న ప్రవచన వాక్కులు ఉన్న ప్రతి విషయము కూడా, అదేవిధముగా యెషయా గ్రంథం 9:1-2లో ఉన్న ఏమండి ఆ ఒక విషయాలు కూడా ఏమండి క్రీస్తు ద్వారా, క్రీస్తులోనే క్రొత్త నిబంధనలో నెరవేర్పు జరిగాయి. అవి ఏ విధంగా నెరవేర్పు జరిగాయో వచ్చే వారం కొంత వివరముగా మనం తెలుసుకుందాం. ఇలా తెలుసుకుంటూ ప్రియా దేవుని బిడ్డలారా చాలా లోతుగా ఈ విషయాలను మనం ధ్యానం చేసుకోబోతున్నాం. పాత నిబంధనలో ఉన్న ప్రతి విషయాలను కూడా ప్రియా దేవుని బిడ్డలారా మరి ఆయా గుడ్డి బోధకులు ఏ రకంగా మరి బోధిస్తూ ఉన్నారో తప్పులుగా ఆ తప్పులన్నిటినీ మనం తెలుసుకొని ప్రియా దేవుని బిడ్డలారా వాక్యానుసారమైనటువంటి బోధను మనం తెలుసుకొని ఏకైక నిజదేవునిగా ప్రియా దేవుని బిడ్డలారా మరి యేసు ప్రభు వారిని విశ్వసించే ఆ విశ్వాసములో మరి నమ్మకస్తులుగా మన ముందుకి సాగిపోదాం. ఏదైనా ప్రియా దేవుని బిడ్డలారా మన విశ్వాసానికి ప్రామాణికం దేవుని యొక్క వాక్యమే. ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి మన నిరీక్షణకు ప్రామాణికం ఏమండి పరిశుద్ధ గ్రంథమైన బైబులే. ఈ విషయాన్ని గమనించండి. కనుక ఏకైక దేవుని ఏమండి ఆ నిజదేవుని ఏకైక ప్రత్యక్షత అనేది ప్రతి విశ్వాసికి ఉండాలి, ప్రతి సేవకునికి ఉన్నప్పుడే ఆయన మనం ఒకరోజు చేరుకోగలం. ప్రియా దేవుని బిడ్డలారా మరి ఏకైక మరి దేవునిగా మన విశ్వాసాన్ని కొనసాగిస్తూ ఆయన ద్వారా పరిపూర్ణమైన దీవెనలు మనం పొందుకోగలం. ప్రియా దేవుని బిడ్డలారా విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా ఈ విషయాలన్నిటినీ దేవుని యొక్క వాక్య వెలుగులోంచి మనం ధ్యానం చేసుకునబోతున్నాం. దయతో ఈ ఆధ్యాత్మిక సందేశాలను ఏమండి ప్రతి వారం మీరు ఫాలో అవడం ద్వారా మాత్రమే ఈ విషయాలన్నీ మీకు తెలియపరచబడతాయి. ఏ వారం ఒకవేళ మీరు మిస్ అయినా ప్రియా దేవుని బిడ్డలారా మరి ఈ విషయాలు మీరు తెలుసుకోలేరు. ఈ విషయాన్ని గమనించండి. రండి సమయంలో ముగి ప్రార్థన ఆశీర్వాదముతో ఈ ఆరాధనను మనం ముగించుకుందాం. నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని తాళం వంచి ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని కోరుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా మహిమా స్వరూపిన మా ప్రభువా జీవాధిపతి అయిన యేసయ్యా నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తున్నాం. మహోన్నతుడా మా ఆరాధన ద్వారా అయ్యా ఇగునైనా మరి వాక్యానుసారమైన బోధ, స్వచ్ఛమైన బోధ దేవా ప్రతి వాక్యాన్ని, ప్రతి వచనాన్ని మీ ఆత్మ ద్వారా అయ్యాగు నీ బిడ్డలైన వారికి అయ్యా తేటతెల్లగా స్పష్టంగా అర్థమగు రీతిలో అయ్యా ఇగో ప్రభా మా అందరికీ మీరు బోధిస్తున్నందుకు మీకు స్తుతులు చెల్లిస్తున్నా. దేవా ఈ వర్తమానాలు వీక్షిస్తున్నా ఇగో ప్రభా మా ఆత్మీయులందరూ కూడా ఈ కడవర దినాల్లో అయ్యా ఇగో ప్రభా ఏకైక అయ్యా నిజదేవుని దైవ ప్రత్యక్షతను నీ వాక్యము ద్వారా, నీ వాక్యములో నుండి అయ్యా ప్రతి ఒక్కరూ ఎరుగునట్లు, తెలుసుకున్నట్లు మీ కృప దయచేయమని ప్రభా ఎవరెవరైతే అబద్ధ బోధలు బోధిస్తున్నారో, ఏ వాక్యాలను ఏ విధముగా వక్రీకరించి చెప్తున్నారో వాటిని కూడా అయా ఈ యొక్క వివరణ ద్వారా
ప్రభువా ఈ యొక్క ఇగోనైనా ధ్యానాల ద్వారా వారు తెలుసుకుని ప్రభువా ఇగో ఈ వాక్యం అర్థము ఇది కాదు ఇది అన్నమాటనే ఆ ప్రభా సత్యములోనికి రాగలిగినట్లు మీ కృప దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నామం పరిశుద్ధపరచబడినగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు అలాగున భూమి నెరవేరినగాక. మనుదున ఆహారం నేడు మాకు దయచేయము, మారణస్థలం క్షమించిన ప్రకారం రుణములు క్షమించము, శోధన కీడునుడు తప్పించము, ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరం నీవు నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమైన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, ఈ ఆరాధనలో పాల్గొని ప్రార్థనాపూర్వకంగా శ్రద్ధతో నీ మాటలు విన్న ఆత్మీయులకు, వారి కుటుంబాలకు, సర్వులకు, పరిశుద్ధులకు, ఇప్పుడు ఎల్లప్పుడూ స్థానిక సంఘ కుటుంబాలకు తోడి నడిపించి కాపాడునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభేసు రక్తమే జయం, ప్రభేసు రక్తము సంపూర్ణమైనది, అపవాది క్రియలకు అనంత నాశనము కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపజేయు మీషా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దాతముల్ ఈ మాయి మీద కృమరించుము దేవా, క్రమర ప్రేమ వర్షంబుల్ కృమరించుము దేవా. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధన తదుపరి కానుకలు సమర్పించబడుతుంది. ఈ ఆరాధన మీ ఆధ్యాత్మిక జీవితాలకు మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మరి మీరు ఉందని తలంచినట్లయితే మా విశ్వాస పరిచర్యలో మాతో పాటు చేతులు కలిపి దేవుని రాజ్య విస్తరణలో, దేవుని రాజ్యమును కట్టుటలో మిమ్మల్ని బలపరిచి ప్రోత్సహించవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుతున్నాను. ప్రభు మిమ్ములను, మీ కుటుంబాలను నూరంతులుగా ఆశీర్వదించునుగాక. తన సమాధానముతో ప్రభు మిమ్ములను, మీ కుటుంబాలను నింపునుగాక. ఆమేన్. ఆమేన్. సన్నిధి 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 నాశంత నీ సన్నిధి, నా సామర్థ్యము నీ సన్నిధి, నాశంత నీ సన్నిధి, నా సామర్థ్యము నీ సన్నిధి.